16,800 అగత్యాలు ఆడబిడ్డ మీద జరిగాయని 10 నెలల క్రితం మీరు ఇచ్చారు రిపోర్టు అసెంబ్లీలో. హోంమంత్రి అనిత గారు మీ లెక్కల ప్రకారం లెక్కేస్తేనే గంటకి 3 అగత్యాలు ఆడబిడ్డ మీద జరుగుతున్నాయని లెక్క. మరి ఏవి? గత సంవత్సరంలో 212 రేపులు అయ్యాయి. ఏవి దానికి లెక్కలేవి? అవేమి చెప్పరు. అదేదో మా దిశ యాప్ని పేరు మార్చుకొని శక్తి యాప్ అనేది తెచ్చారు. ఉందా ఆ యాప్? తెలీదు. ఎందుకంటే అది పనిచేయట్లేదు కూడా తెలియదు. అప్పుడు కూడా దిశ యాప్ అని అంటే పక్కన ఇంకొక మంత్రి కాదు శక్తి యాప్ అని అంటే అప్పుడు శక్తి యాప్ అని చెప్పింది ఆవిడ. ఈ వీడియోలన్నీ బయటకు వచ్చినవే కదా సార్, నేనేమి క్రియేట్ చేసి చెప్పినవే కాదు కదా. సో నేనేం చెప్తున్నానంటే ఇవాళ శాంతి భద్రతలు ఏ రేంజ్ లో ఉంది? గాంజాయి కేసులే లేవంటివి. ఆ అన్న 2 రోజులకి ఒక మైనర్ బాలిక మీద గాంజాయి దక్కిన ఒక ఇడియట్ రేప్ చేసి డ్రమ్ములో పెడితే ఏడ నిద్రపోతున్నావు నువ్వు హోంమంత్రి అంటే ఎట్ట నమ్మాలి? కబడ్డీలు ఆడుకొని క్రికెట్లు ఆడుకొని డ్యాన్సులు వేస్తా అంటే అయిపోతుందా సార్? అందుకే ఇచ్చింది మనకి పదవులు. ఏ రోజైనా కూడా ఒక్క రోజు కాకపోతే ఆడబిడ్డని నీ సొంత జిల్లాలోనే పేక్కోసి చంపేస్తే మైనర్ బాలికని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వీళ్ళు కంప్లైంట్ పట్టించుకోకపోతే వాళ్ళు 2వ రోజు 3వ రోజు ఆడి ఇంటికి వెళ్ళి చంపేశాడు. ఆవిడ సొంత నియోజకవర్గంలోనే ఆడబిడ్డలు బట్టలు ఊడదీస్తే ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. నువ్వు ఒక దళిత మహిళ హోంమంత్రివి. ఇవాళ దళితులకి కష్టం జరిగినా మాట్లాడు, మహిళలకి కష్టం జరిగినా మాట్లాడు. కానీ హెరిటేజ్ని ఏదన్నంటే మాత్రం ఇంకా నేనున్నాను పెద్ద ముత్తైదనని చెప్పేసి నువ్వు వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఏం అర్థం చేసుకోవాలి సార్? రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అని మీ మాటల్లో నాకు అనిపిస్తోంది. సార్ నేనేం తప్పులు చెప్పలేదు సార్. నేనే ఇప్పుడు వరకు నా హిస్టరీలో నేను ఎప్పుడు రుజువులు లేకుండా మీకు ఇప్పుడు నాకు టైం ఇస్తే నేను ప్రతిదీ వీడియోనే చూపిస్తాను. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇవాళ ఏదో నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒత్తాసు తీసుకుంటున్నట్టు కాదు. జనాల పక్షాన మేము పోరాడాలనుకొని డిసైడ్ అయ్యాం కాబట్టి నీతితో నిజాయితీతో మేము ప్రశ్నిస్తున్నాం. ఏ కూటమితో ఉన్న వాళ్ళతో ప్రశ్నించడం అంత ఈజీ అనుకుంటున్నారేం సార్? నా కింద మెసేజ్లు ఎంతమంది నీ పీక కోసేస్తానని చెప్పినటువంటి కామెంట్లు పెట్టినా కూడా మేము ఎదురీడి ఫైట్ చేస్తున్నాం ఇవాళ మహిళలుగా. సోషల్ మీడియా కోసం మాట్లాడుతుంటే మరి మా కింద పెడుతున్నటువంటి బూతులు మేము ఆడవాళ్ళం కదా సార్? మాకు మనోభావాలు ఉండవా? మాకేమీ అత్తగారు ఉండరా?